ద లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 15వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నీ గుడారంలో ఉండతగిన వాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నివసించడానికి యోగ్యుడెవడు? హృదయపూర్వకంగా సత్యం చెప్తూ నిజాయితీ సత్ప్రవర్తన కలవాడే. అలాంటి వాడి నాలుక అపనిందలు ప్రచారం చేయదు. అతడు తన పొరుగువాడికి కీడు జరిగించడు, ప్రక్కవాడి మీద అభాండాలు వేయడు. నీచుడంటే అతడికి అసహ్యం, కానీ యెహోవా అంటే భయభక్తులున్న వారిని అతడు గౌరవిస్తాడు. తనకు నష్టం వాటిల్లినా సరే ఆడిన మాట తప్పడు. డబ్బు అప్పిచ్చి వడ్డీ వసూలు చేయడు. నిర్దోషులకు వ్యతిరేకంగా నిలబడటానికి లంచం తీసుకోడు. ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తిని ఏదీ కదల్చదు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.